చూసుకోవచ్చండి. ఈ లేఅవుట్కి వచ్చేసి మనకు ఒక గ్రాండ్ ఎంట్రన్స్ అనేది కూడా రావడం జరిగిందండి. మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా మనకి ఇందులో నోట్ అనేది కూడా చేసుకోవడం జరుగుతుంది. సార్ ఇక్కడ మనకి సీసీ కెమెరాస్ అన్ని కూడా ఫిట్ చేసి ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఇక్కడ చూడొచ్చండి, సీసీ కెమెరాస్ కూడా మనకి ఫిట్ చేసి ఉన్నాయి. సో మనకి సెక్యూరిటీ పరంగా కూడా ఫుల్ సేఫ్టీ అనమాట. సార్ ఇక్కడ నుంచి ఇంతకుముందు నేను చూసిన సార్ షామీర్పేట కూడా మనకి దగ్గరలోనే కనబడుతుంది. మనకి ఇప్పుడు మనకి వెంచర్ ముందు వచ్చేసి 100 feet రోడ్ అండి. జస్ట్ ఒక 100 meters వెళ్తే మనకి గట్కేసర్ టు షామీర్పేట వరకు వచ్చేసి 200 feet రోడ్ అనమాట. అంటే మనకి గట్కేసర్ నుంచి షామీర్పేట వరకు కూడా కలుస్తుంది అనమాట. అది 200 feet రోడ్, అదే 200 feet రోడ్ అనమాట. మనకి డ్రైవ్ ప్రకారంగా చూసుకుంటే జస్ట్ ఒక 20 minutes లో వెళ్ళిపోవచ్చు. షామీర్పేటకి 20 నిమిషాలలో 20 నిమిషాలలో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అది 200 feet రోడ్ కాబట్టి. అంటే మనకి ఇక్కడ ఈసీఎల్ నుంచి కానీ లేదా కీసర్ నుంచి కానీ షామీర్పేట కానీ ఈ సరౌండింగ్స్ ఏరియాలో అందరూ అంటే గట్కేసర్ ఏరియాలో కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఇల్లు కూడా కట్టుకోవాలన్నా కూడా కట్టుకోవచ్చు. హ్యాపీగా కట్టుకోవచ్చు అండి, ఎందుకంటే మనకి ఇక్కడ సరౌండింగ్స్ సిటీ సరౌండింగ్స్ లో కూడా మనం ఎగ్జిట్ 8 ఎక్కినా ఎగ్జిట్ 9 ఎక్కినా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మన ఎగ్జిట్స్ కూడా దగ్గర ఉన్నాయి. ఎగ్జిట్ 9 నుంచి కూడా మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి జస్ట్ ఒక 40 to 40 minutes డ్రైవ్ అనమాట. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఒక 1 hour లోపలనే మనం శంషాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు, ఈజీగా రీచ్ అయిపోవచ్చు. అండ్ దట్స్ టు మనకి గచ్చిబౌలి వచ్చేసి కూడా జస్ట్ ఒక 45 to 50 minutes డ్రైవ్. అంటే అండర్ 1 hour లోపలనే 1 hour లోపే మనకి హైటెక్ సిటీ వరకు కూడా ఈజీగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మనకి ఇటు మేడ్చల్ వైపు వెళ్ళాలనుకున్నా, కరీంనగర్ వైపు వెళ్ళాలనుకున్నా, సిద్దిపేట వైపు వెళ్ళాలనుకున్నా, మన ఎగ్జిట్ 8 కీసరా ఎక్కామని అంటే ఈజీగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మనకి అన్ని రోడ్ కనెక్టివిటీస్ కూడా ఈ ప్రాజెక్ట్ రోడ్ కనెక్టివిటీస్ అనేది మనకి ఈజీగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో మళ్ళీ ఒకసారి కూడా చెప్పండి సార్, ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? ఇది వచ్చేసి మనకి 4 acres లేఅవుట్. 4 acres లేఅవుట్, ఆల్రెడీ ఫుల్ టోటలీ డెవలప్డ్ అండి. ఒకసారి రోడ్స్ కూడా చెప్పండి సార్. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి ఇది 40 feet రోడ్ అండి. అండ్ మన మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి 40 feet రోడ్ అండి. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 feet రోడ్ అనమాట. చూసుకోవచ్చు అండి. ఎట్ ప్రజెంట్ కూడా మీరు ఇల్లు కూడా కట్టుకునేందుకు వీలు ఉందండి. ఒకసారి మనం ప్లాట్స్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం కీసర్కి దగ్గరలో ఉన్నటువంటి బోగారం దగ్గర ఉన్నామండి. ఈ బోగారంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఒక హెచ్ఎండి లేఅవుట్ అనేది రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలు తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ప్రాపర్టీస్ అనేవి కూడా ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు శంకర్ సార్తో కూడా కలిసి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఏందనేది ఒకసారి లొకేషన్ హైలైట్స్ కానీ ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా తెలుసుకుందాం అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏందనేది ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. సార్ ప్రజెంట్లీ మనం ఇప్పుడు ఉన్నది కీసర్లో జస్ట్ 2 kilometers రేడియస్లో ఉన్న బోగారంలో ఉన్నాం అనమాట. ఓకే. ఇది మనకి హెచ్ఎండిఏ వెంచర్ 4 acres ల్యాండ్ అనమాట. ఇది మొత్తం ఇది 4 acres ల్యాండ్ సార్. 4 acres ల్యాండ్. మనకి ముందున్నటువంటి వెంచర్ ముందున్నటువంటి రోడ్ ఎన్ని ఫీట్లు సార్? మనకి వెంచర్ ముందు ఉన్న రోడ్ వచ్చేసి 100 feet రోడ్ అనమాట. జస్ట్ మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 kilometers రేడియస్లో వెళ్తే మనకి గట్కేసర్ రైల్వే స్టేషన్ ఉంది. ఓకే. అండ్ మన వెంచర్ నుంచి జస్ట్ ఒక 6 kilometers రేడియస్లో రాంపల్లి. ఓకే. అండ్ జస్ట్ ఒక 2 kilometers రేడియస్లో వెళ్తే సర్వీస్ రోడ్ అనమాట. ఓకే. దట్స్ గట్కేసర్ వెళ్ళే సర్వీస్ రోడ్లో ఉన్నాం అనమాట. ఓకే. అండ్ మనకి ఈసీఎల్ నుంచి కూడా చూసుకుంటే జస్ట్ ఒక 12 kilometers రేడియస్లోనే ఉంటుంది. అంటే ఈసీఎల్ నుంచి 12 kilometers అంటే ఓవరాల్గా ఒక 12 to 15 minutes డ్రైవ్. ఎందుకంటే రోడ్లు కూడా చాలా 200 feet రోడ్స్ కాబట్టి మనకి డ్రైవ్ లో చూసుకుంటే జస్ట్ ఒక 12 to 15 minutes డ్రైవ్. సార్ ఇక్కడ నుంచి మనకి దగ్గరలో స్కూల్స్ కానీ ఇవి ఏమున్నాయి ఒకసారి కూడా చెప్పు. మనకి జస్ట్ ఒక 3 kilometers రేడియస్ లో జూబ్లీ పబ్లిక్ స్కూల్ ఉంది సార్. అండ్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక 4 kilometers రేడియస్ లో చూసుకుంటే డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, గట్కేసర్ బ్రాంచ్. ఓకే. 5 kilometers రేడియస్ లోనే రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మనం ఉన్నది. అండ్ సెయింట్ పీటర్స్ రిక్రూట్మెంట్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే. అండ్ కాలేజెస్ విషయానికి వచ్చేస్తే జస్ట్ మన వెంచర్ నుంచి ఒక 3 kilometers రేడియస్లోనే హిట్స్, పొలిమేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. ఓకే. అలాగే మనం ఈ 4 acres లేఅవుట్ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి లేఅవుట్ కూడా మనకి ఇంట్లో కానుకొని ఉంటుందండి, చూసుకోవచ్చు. సార్ ఇక్కడ మనకి ఓవరాల్గా మనకి ఎన్ని ప్లాట్స్ వచ్చినాయి, ఏంది ఏ ఫేజింగ్స్లో ఉన్నాయి అన్నది కూడా ఒకసారి చెప్పండి. ఓవరాల్గా మనకి ఇందులో అరౌండ్ ఒక 60 plots వరకు ఉన్నాయండి. ఓకే. సో ఇందులో సైజెస్ వచ్చేసి స్టార్టింగ్ 167 square yards. ఓకే. ఇందులో మనకి అవైలబిలిటీగా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసెస్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ ఫేసెస్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అనమాట. అండ్ దట్స్ టు ఈ వెంచర్ వచ్చేసి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఓకే. జస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పసే కాకుండా మనకి ఇప్పుడు ఏంటంటే తీసుకున్నాము అని అంటే ఇందులో మన కన్స్ట్రక్షన్ కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ మీరు వాతావరణం కూడా చూడొచ్చు, చాలా ప్లెజెంట్ గా ఉంది. మంచి ఎవెన్యూ ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా బాగా చేసింది సార్. మీకు ఇక్కడ పొల్యూషన్ అనేది అసలు ఏమి ఉండదు, వాటర్ కూడా ఫుల్ వాటర్ ఉంటుంది అనమాట ఇక్కడ. చూసుకోవచ్చండి. ఎట్ ప్రజెంట్ కూడా మీరు ఇప్పుడు
ఇల్లు కూడా కట్టుకొని ఉండేందుకు కంఫర్టబుల్గా ఉంటుందండి లేఅవుట్ వచ్చేసేసి. అలాగే ఇక్కడ మనం రోడ్స్ యొక్క డైమెన్షన్స్ కూడా తెలుసుకుందాం అండి. సార్ ఇక్కడ మనకి రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చినాయి? ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని మనకి 30 ఫీట్ రోడ్స్ అనమాట. చూసుకోవచ్చండి. మనకి సీసీ రోడ్ వేసాం అనమాట. అదే మొన్న రీసెంట్ గానే వేసినట్టు ఇవంతా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అనమాట. మనకి సీసీ రోడ్స్, మనకి ట్రీస్ ప్లాంటేషన్, గ్రీనరీ ఇవన్నీ అండ్ పార్క్స్ కూడా మనం డెవలప్మెంట్ చేసేస్తున్నాం అనమాట. ఓకే, మనకి ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, మీరు కరెంట్ పోల్స్ కూడా చూసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్కి మనము అంటే మన వాటర్ ట్యాంక్ నుంచి మనకి వాటర్ ఫెసిలిటీ పర్పస్ గురించి కూడా మనం ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చి పెట్టేసాం అనమాట. ఓకే, మనకి అంటే డ్రైనేజ్, మనకి వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎట్ ప్రెసెంట్ కూడా ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు కూడా హ్యాపీగా కట్టుకుని ఉండొచ్చు ఇక్కడ. సో ఎందుకంటే సరౌండింగ్స్ అన్ని కూడా మనకి స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా చాలా దగ్గరలో ఉంటాయి. అండ్ దట్స్ టు మనకి గట్కేసర్ ఓఆర్ఆర్ వచ్చేసి కూడా జస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. అండ్ కీసరా ఓఆర్ఆర్ వచ్చేసి కూడా మనకి జస్ట్ ఒక 3.5 కిలోమీటర్స్. అంటే మనం ఎగ్జిట్ 8 and 9 మధ్యలో ఉన్నాం. అంటే మంచి ఒక ప్రైమ్ లొకేషన్ అని కూడా ప్రైమ్ లొకేషన్ చెప్పొచ్చు. సార్ ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి లేఅవుట్ అన్నారు కదా, ఇందులో మనకి లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయా సార్? మనకి ఇందులో లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, సో మనకి ప్రజెంట్లీ ఇప్పుడు దీంట్లో వచ్చే రేట్ వచ్చేసేసి కస్టమర్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండడానికి జస్ట్ 25,000 per square yard పెట్టామన్నమాట. ఓకే, ఈవెన్ దో కస్టమర్ కూడా ఇందులో ఓపెన్ ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్కి కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో అంటే ఓపెన్ ప్లాట్ తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలంటే కన్స్ట్రక్షన్ చేసిస్తారా సార్? కన్స్ట్రక్షన్ కూడా మేము చేసిస్తాం. చూసుకోవచ్చండి, మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ఉందండి. సార్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసిస్తారు. ఆ కన్స్ట్రక్షన్ ప్రైజెస్ అన్ని కూడా తెలుసుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో సార్ నెంబర్ ఇస్తున్నానండి, సార్కి కాల్ చేసినట్టయితే ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కానీ ఏంది అన్నది కూడా ఒకసారి సార్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకి ఇది ప్లాట్ సైజ్ వచ్చేసి 167 square yards అండి స్టార్టింగ్. అప్ టు ఇక్కడ మనకి 250 square yards వరకు ఉన్నాయి. ఓకే, సో ఫేజింగ్స్ కూడా ఏవేవి అవైలబుల్? ఫేసింగ్ మనకి ప్రెజెంట్లీ అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ లో కూడా ఫ్యూ ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే సార్, ఇక్కడ మనకి పర్ స్క్వేర్ యార్డ్ ఎంత చెప్తారు మళ్ళీ ఒకసారి కూడా చెప్పండి సార్. మనం ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి జస్ట్ 25,000 per square yard చెప్తున్నామండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది కదా సార్? స్లైట్లీ డిపెండ్స్ అపాన్ కస్టమర్ ట్రాన్సాక్షన్ బట్టి నెగోషియేషన్ చేస్తామండి. చూసుకోవచ్చండి, ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అన్నది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. శంకర్ సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఇంకేమైనా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే, అలాగే డెవలప్మెంట్కి సంబంధించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకున్నట్టయితే శంకర్ సార్కి ఫోన్ చేసినట్టయితే మీకు క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సార్ ఇక్కడ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ గురించి కూడా చెప్పండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి సికింద్రాబాద్, ఈసేఎల్ నుంచి కూడా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 10 to 15 minutesకి మనకి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆటోస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అంటే మనకి లేఅవుట్ నుంచే మనకి బస్ ఫెసిలిటీ, లేఅవుట్ నుంచి మనకి బస్ ఫెసిలిటీ ఉంది. ఓకే, చూసుకోవచ్చండి, మీకు మంచి ఫెసిలిటీస్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ కూడా మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది. 100% గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మనకి డెవలప్మెంట్ అనేది కూడా చేయడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మనకి పార్క్ అండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ప్లాట్ టు ప్లాట్ కూడా మనకి చూసుకున్నట్టయితే మార్కింగ్స్ అనేది కూడా వేయడం జరిగిందండి. అలాగే మనకి డైమెన్షన్స్ ఇవన్నీ కూడా మన ప్లాట్ యొక్క డైమెన్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకుని అన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్ ఫెసిలిటీ, అలాగే మనకి ఈచ్ ప్లాట్ కూడా చూసుకున్నట్టయితే మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అన్నది కూడా ఇవ్వడం జరిగిందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. అలాగే మనకి వాతావరణం గురించి కూడా చూసుకున్నట్టయితే చాలా ప్లెజెంట్గా ఉందండి. మీరు కూడా పర్సనల్గా విజిట్ చేసి ఒకసారి మాత్రం సైట్కి చూడండి, మీకే నచ్చుతుంది. సార్ ఇక్కడ మనకి ప్లాట్స్ యొక్క డైమెన్షన్స్ కూడా చెప్పండి సార్. స్టార్టింగ్ మనకి 167 square yards అన్నారు కదా సార్? అవునండి, దాన్ని డైమెన్షన్ చెప్పండి సార్. డైమెన్షన్ వచ్చేసి కూడా మనకి మంచి సైజెస్ వచ్చాయండి. 167 square yardsకి 30 into 50 అండి. 30 into 50 డైమెన్షన్స్. అంటే మనకి ఇల్లు కట్టుకున్నా కూడా మనకి మంచి ఫేజింగ్ కూడా వస్తుంది, ఎలివేషన్ కానీ అంతా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ ప్రాజెక్ట్ కనుక రావాలనుకున్నట్టయితే శంకర్ సార్కి కాల్ చేసినట్టయితే పర్సనల్ కూడా మీకు దగ్గరుండి కూడా ప్రాజెక్ట్ అనేది కూడా చూపించడం జరుగుతుందండి. ఫ్యామిలీతో రండి, ఎందుకంటే మనకి లొకేషన్ కానీ ఇదంతా కూడా మీకు కూడా తెలుస్తుంది. అప్పుడు మీరు సరైన నిర్ణయం కూడా తీసుకోవచ్చండి. ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఫ్యూచర్లో కూడా మనకి మంచి డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకోవచ్చండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ప్లాట్స్ వచ్చేసి మనకి మంచి డెవలప్మెంట్ అనేది కూడా జరగబోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా వన్ థింగ్ ఏంటిదంటే, ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఒక 15 minutes డ్రైవ్లోనే బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్. ఓకే,
సార్ ఇక్కడ మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 అంటే మనకి గట్కేసర్ కూడా దగ్గర ఉంది కాబట్టి మనకి పోచారం ఇన్ఫోసిస్ కూడా కనెక్టివిటీ బాగుంటుంది. పోచారం ఇన్ఫోసిస్ కూడా మనకి చాలా దగ్గరే అవుతుందండి. జస్ట్ నాకు తెలిసి ఒక 10 to 12 minutes డ్రైవ్ లో మనం పోచారం కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నెంబర్ కనబడుతుంది. మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. మంచి ప్రాజెక్ట్ చూపించారు సార్. థ్యాంక్ యూ సార్.